వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ డేట్స్ ఎప్పుడప్పటి నుంచి ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ డేటు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అసలు జస్ట్ అంటే ఏంటి, ఆ సిలబస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అంటే జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్, ఓకేనా. ఇది డేట్స్ మారింది. జనరల్గా డేట్స్ ఎప్పుడంటే రిజిస్ట్రేషన్ ఏమో 5వ తేదీ స్టార్ట్ అయింది. 5వ తేదీ జనవరి 2024, ఎండ్ వచ్చి 24 జనవరి 2024 అన్నమాట, ఓకేనా. ఎగ్జామినేషన్ డేటు మార్చి 3rd 2024 ఉంటుందన్నమాట, ఓకేనా. మార్చి 3rd 2024. పోస్ట్ ఒకసారి చూడండి. జనరల్గా ఎందుకు రాస్తారంటే పిహెచ్డి ఎంట్రన్స్ ఇది. దాంతోపాటు ఒకవేళ ఎవరైనా ఇంటగ్రేటెడ్ పిహెచ్డి అంటే బిఎస్సీ అయిన వాళ్ళు ఎంఎస్సీ ప్లస్ పిహెచ్డి చేయడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారన్నమాట, ఓకేనా. ఇదన్నీ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ మాట. ఇదంతా టోటల్గా వెబ్సైట్లో ఉంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉండేదండి టెస్ట్ సెంటర్స్, ఇక్కడ ఉండేదంతా టెస్ట్ సెంటర్స్ అనమాట, ఓకేనా. ఎగ్జామ్ డేట్ చూడండి, మార్చి 3rd 2024 సండే వస్తుంది. ఫ్రమ్ 10 AM to 1 PM దాకా జరుగుతుంది, ఓకేనా. కానీ రీసెంట్గా ఏమైందంటే వెబ్సైట్ వీళ్ళు చేంజ్ చేశారు. జనరల్గా లాస్ట్ ఇయర్ మనం ఎవరైనా అప్లై చేసి ఉంటే ఇది వెబ్సైట్ అన్నమాట, ఓకేనా. కానీ ఇప్పుడు ఇక్కడ కాదు అప్లై చేయాల్సింది, ఇంక అనదర్ వెబ్సైట్ ఒకటి ఉంది. అది మీకు లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఆన్లైన్ ఏ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 800 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, 400 రూపీస్ SC ST మేల్ అప్లికెంట్స్ అండ్ నాన్ SC ST ఫీమేల్ వాళ్ళకి, ఓకేనా. ఇది ఒరిజినల్ వెబ్సైట్. ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సింది. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్, సెకండ్ రౌండ్ లాగిన్ ఉంది, నెక్స్ట్ ఫర్గట్ పాస్వర్డ్ ఉంటే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. మీ డేట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, ఓకేనా. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంది, సైన్స్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంది, సైన్స్లో వేరియస్ బ్రాంచెస్ ఉంది, అది కూడా ఒకసారి వెరిఫై చేయండి. బట్ ఈ ఎగ్జామ్ మాత్రం CSIR ఫిజిక్స్ ఎంట్రన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మనం మ్యాక్సిమం ఫిజిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి CSIR కంటే కొద్దిగా అడ్వాన్స్ లెవెల్గానే ఉంటుంది. బట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇక్కడ కూడా మీకు సిలబస్ అన్ని కూడా ఇచ్చి ఉంటారు. ఒకసారి ఈ 2 వెబ్సైట్ ఒక లింక్ని డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసి ఒకసారి రాయండి. ఎందుకంటే ఉన్న CSIR గేటు బార్క్ TIFR ఏమైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమైనా ఉంటే ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకసారి మీరు అటెండ్ చేశారనుకోండి, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది మీకు తెలుస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.